పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సిఏఏ సమిట్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో 30వ సిఏఏ సమిట్ 2025 సాక్షాత్తు నా వార్డులోనే వేదికగా జరగడం అనేది చాలా గర్వకారణం. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలు స్థాపించాలి, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ ఐటీ శాఖ తండ్రికి మించిన తనయుడు నారా లోకేష్ గారు, పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సారథ్యంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్ర రాష్ట్రాన్ని, మరి ముఖ్యంగా విశాఖ నగరాన్ని ఒక ఉమెన్ సెక్యూరిటీ సిటీలో నంబర్ 1 గా ఉన్నటువంటి ఒక మహానగరం ఉంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ సిటీ ఆఫ్ డెస్టినీగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నగరం ఉంది. ఏషియన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా, వరల్డ్ బెస్ట్ డెస్టినీ ఆఫ్ డెవలప్మెంట్ గ్రోత్ సిటీగా, అలాగే ఒక అద్భుతమైనటువంటి బెస్ట్ టూరిజం స్పాట్ గా, సిటీ ఆఫ్ డెస్టినీ కాదు, ఇప్పుడు గూగుల్ సిటీగా వైజాగ్ సిటీ ఏదైతే పేరు గాంచిందో ఈ సిఏఏ సమిట్ పార్ట్నర్షిప్ సమిట్ ముందు, పార్ట్నర్షిప్ సమిట్ తర్వాత అనే విధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా చూసే విధంగా గర్వంగా పార్ట్నర్షిప్ సమిట్ ని నిర్వహించడం జరిగింది. ఐటీ రంగంలోని, టూరిజం రంగంలోని ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని చెప్పి, అలాగే ఆటోమొబైల్ రంగంలోని, ఏరోస్పేస్ రంగంలోని రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, ఒక ఫార్మా రంగం కానీ, డిఫెన్స్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించే విధంగా కొత్త స్టీల్ ప్లాంట్, అనకాపల్లిలో కొత్తగా 2 పోర్ట్లు, ఇలాగా ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా పూర్తి స్థాయి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన చేసినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సుమారు సిఏఏ పార్ట్నర్షిప్ సమిట్ లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. 15 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు వచ్చినాయి. విశాఖ పార్ట్నర్షిప్ సమిట్ సూపర్ సక్సెస్ అనే విధంగా దేశంలోనే తెలుగు ప్రజలు గర్వపడే విధంగా, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసే విధంగా ఘనంగా నిర్వహించినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు 2 రోజుల పాటు ఇక్కడ అదే వేదికలో సిఏఏ పార్ట్నర్షిప్ సమిట్ లో పాల్గొని పరిశ్రమలకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి మేమున్నాము, కేంద్రం భాగస్వామ్యంలో ఉంది, పూర్తి సహాయ సహకారం ఉన్నాయని చెప్పే విధంగా సహాయ సహకారం అందించడం పెద్దలు
కేంద్ర మంత్రి గారికి మేము హృదయపూర్వకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో 50 MSME పార్కులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు. అంతేకాకుండా 82,000 కోట్ల రూపాయలతో రెన్యూడ్ పవర్ ఎనర్జీస్ అనేటువంటి సంస్థను తీసుకొచ్చారు. క్వాంటమ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ని దేశానికి అందించాలి ఆంధ్ర రాష్ట్రం నుంచి అని చెప్పి 3 సంవత్సరాల్లో, కేవలం 3 సంవత్సరాల్లోనే 5 లక్షల పైగా ఐటీ ఉద్యోగాలు కల్పించాలంటే దృఢ సంకల్పంతో అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకొని నారా లోకేష్ గారు అనేకమైనటువంటి ఐటీ కంపెనీలను తీసుకొచ్చారు. ఈ గడిచిన 16 నెలల్లో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత $120 బిలియన్ పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు స్థాపించారు. ఈ $120 బిలియన్ 16 నెలల్లో కూడా ప్రభుత్వం సాధించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా కన్నా మించిందని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ మాత్రం కూడా 16 నెలల్లో కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు కూడా 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం తేలేకపోయింది, అసమర్థత ప్రభుత్వం. ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోనే కాదు, ఎలక్ట్రానిక్స్ రంగంలోనే కాదు, ఇన్నోవేషన్ టెక్నాలజీలోనే కాదు, అన్ని రంగాల్లోని ఆంధ్ర రాష్ట్రంలో పెద్దపీట వేయాలని చెప్పి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా చిత్తశుద్ధితో ఇవాళ అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా తెలుసు, ఇవి కాకి లెక్కలు కాదు, నీటి రాత్రులు కాదు, వాస్తవంగా కంపెనీలు తీసుకొచ్చి చూపిస్తాం, పెట్టుబడి తీసుకొస్తున్నాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నాడు నిదర్శనం. వారం రోజుల క్రితం సమిట్ 2 రోజుల ముందరే ఐటీ శాఖ మంత్రి యువనేత నారా లోకేష్ గారు విషకొండలో సేల్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేటువంటి సంస్థని, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనేటువంటి సంస్థ, టెక్ తమిళ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనేటువంటి సంస్థ, హ్యూమన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ, అలాగే రహేజా ఐటీ స్పేస్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అనేటువంటి సంస్థ, కపిల్ గ్రూప్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి సంస్థల్ని 6 సంస్థలకి భూమి పూజ కూడా చేసేసినట్టు ఘనత కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు 2 రోజుల ముందరే 6 కంపెనీల్ని విషకొండ ఐటీఎస్ దగ్గర సుమారు 3,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి 6 కంపెనీలు 30,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం జరిగింది. అంటే వాస్తవంగా పెట్టుబడులు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు అనడానికి ఇదొక మచ్చు తొనకాయి. $15 బిలియన్ తో గూగుల్ డేటా సెంటర్ ని ఇవాళ వైజాగ్ గూగుల్ సిటీగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. ఒక డ్రోన్ టెక్నాలజీ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే నింపేపోయేలాగా డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ సిటీస్ తయారు చేసేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఒక స్పేస్ మొత్తం ఏదైతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ యొక్క కంపెనీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు సంస్థలు స్థాపించడానికి ఒక్కొక్క కంపెనీకి నోడల్ ఆఫీసర్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియమించడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలు రావాలని చెప్పి చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోవడం, ఇది ఒక అద్భుతమైనటువంటి శకం. ఇది ప్రీమియర్ ఎనర్జీస్ అనేటువంటి సంస్థ ఇప్పటికే సంస్థ కార్యకలాపాలు ప్రారంభించారు. 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడినటువంటి ఆ సంస్థ, 82,000 కాదు, ప్రీమియర్ ఎనర్జీస్ అనేటువంటిది 6,000 కోట్ల రూపాయలతో ఏదైతే యూనిట్ ని ప్రారంభించారో
ఆ ప్రారంభానికి గాను ఆ సంస్థకి 45 రోజుల్లో పూర్తి స్థాయి అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సింగిల్ విండో సిస్టమ్ ని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పారిశ్రామికవేత్తలు కానీ పరిశ్రమలు పెట్టడానికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ సంస్థ ద్వారా 3500 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉంది. అలాంటి అద్భుతమైన నిర్ణయాలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు తీసుకుంటా ఉన్నారు. రిలయన్స్ సంస్థ మీ అందరికీ తెలుసు, దేశంలోనే అత్యంత పెద్ద బేవరేజెస్ కంపెనీని ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలులో పనులు కూడా ప్రారంభించారు. ఫిబ్రవరిలో మోస్ట్లీ ఆ యొక్క సంస్థ కార్యకలాపాలు కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే ఆర్సిలర్ మిట్టల్ అనేటువంటి ఒక స్టీల్ కంపెనీని అనకాపల్లి జిల్లాలో 1,30,000 కోట్ల రూపాయలతో సుమారు 2 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం వచ్చింది. అలాగే గ్రూప్ ఫీల్డ్ కంపెనీ 2,16,000 కోట్ల రూపాయలతో సంస్థ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చింది. ఏపీని ఒక గ్రోత్ కారిడార్ గా తిరుపతి సత్యసాయి జిల్లాలో ఒక స్పేస్ సిటీని తీర్చిదిద్దే విధంగా, కర్నూలు ఓరకల్లో డ్రోన్ సిటీని తీర్చిదిద్దే విధంగా ఇంత పెద్ద ఎత్తున 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 613 MOU అంటే ఒప్పందాలు, అలాగే 16,31,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టి చేస్తా ఉంటే వైసీపీ నేతలు చూసి ఓర్వలేకపోతూ ఉన్నారు. నిన్న కోడిగుడ్డు మంత్రి వాళ్ళ యొక్క నాయకులు ఏవో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వైసీపీ అనేటువంటి పార్టీ, ఆ పార్టీని ఇంకా ప్రజలు కోరుకోరన్నటువంటి విషయం పూర్తిగా నిన్న వాళ్ళకి అర్థమైపోయింది. ఏదైతే పెట్టుబడి చదువు జరిగిందో, ఒక్కసారి జగన్ జమానాకి దార్శనికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కోసం ప్రయత్నం చేసింది చంద్రబాబు గారు. అలాంటి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టద్దని కాగితాలు రాసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆనాడు హైదరాబాద్ ని హైటెక్ సిటీ చేశారు. ఈ రోజు విశాఖని గూగుల్ సిటీ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. న్యూయార్క్ టైమ్ లాంటి పత్రికల్లో బ్యానర్ హెడ్లైన్ గా విశాఖ నగరం గురించి రాశారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. ఆయన యొక్క నిజాయితీకి, నిబద్ధతకి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడపడానికి ఇదొక నిదర్శనం. ఋషికొండని బోరుగుండి చేసిన ఘనత వైసీపీది. కలెక్టర్ ఆఫీస్ తో సైతం ప్రభుత్వ కార్యాలయాలు పెట్టినటువంటి ఘనత వైసీపీది. వైసీపీ జగన్ పేరు చెప్తే పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయాయి. దానికి ఉదాహరణ మీ అందరికీ కూడా తెలుసు. లూలు కంపెనీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళు వాటాలకి, వీళ్ళ యొక్క భయభ్రాంతి చెందినటువంటి బెదిరింపులకి భయపడిపోయి లూలు కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది. HSBC లాంటి కంపెనీలు భయపెట్టి మరీ విశాఖ నగరం నుంచి తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది చంద్రబాబు లోకేష్ చూసి వెళ్ళిపోయిన పరిశ్రమలు అని చెప్పి నిన్న ఏదైతే అమర్ చెప్తా ఉన్నాడో, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చూసి వెళ్ళిపోలేదు కంపెనీలు. మీ ప్రభుత్వం వచ్చింది, మీ ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల గెద్దలకి వాటాలు ఇవ్వాలి, పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ మేము వ్యాపారం చేయలేము, ఉపాధి అవకాశాలు ఈ విధంగా కల్పించలేము, వైసీపీ నేతలు ఉపాధి ఇవ్వాలంటే మేము చేయలేమని చెప్పి పారిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ చూసి
పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏడాది ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి అన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క ఏడాది అయినా సరే జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేశాడా? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? ఒక ఇంటింటికి సాక్షి క్యాలెండర్ ఇచ్చి చేతులు దొరుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నారా లోకేష్ గారు సమ్మిట్ ముందు 5 కంపెనీలకి భూమి పూజ చేశారు. డేటా కంపెనీలు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు వస్తున్నాయి. 47 ఐటీ కంపెనీలతో పాటు ఒప్పందాలు చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి, అమరావతిలో ఐటీ రెవల్యూషన్ తీసుకొస్తా ఉన్నారు. ప్రజల్ని దాచుకోవడమే వైసీపీకి ఒక నినాదం. అటువంటిది ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ హోటల్స్ ని వైజాగ్ లో స్థాపించడానికి టూరిజం రంగంలో అనేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించి రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం. ఇంటర్నేషనల్ హోటల్ ఇవాళ వైజాగ్ తీసుకొస్తే కూటమి ప్రభుత్వం అయితే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారండి? విజయసాయి రెడ్డి వారి కుమార్తెకి, విజయసాయి రెడ్డికి 125 కోట్ల రూపాయలతోని హోటల్ కట్టడానికి ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడు. అదే సముద్రంలో భీమిలి తీరంలో మీ అందరికీ తెలుసు, నేహారెడ్డి, విజయసాయి రెడ్డి కుమార్తె చెందినటువంటి అభియాన్ థియేటర్స్ ఎల్ఎల్పి సంస్థ సముద్ర తీరంలో సిఆర్ రెడ్డి ఉల్లంఘనకు పాల్పడి విధ్వంసం చేసి గోడలు లక్షల కోట్లు కట్టేస్తా ఉంటే మేము పోరాడాం. ప్రకృతి విఘాతం చేసేటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. అలాంటిది ఇదేనా జగన్ నీ గ్లోబల్ సమిట్ అని చెప్పి, సదస్సు అని, నీ ప్రగతి అని చెప్పి మేము మాట్లాడాము. ఇప్పుడు ఇవన్నీ చూసి ముందు జగన్మోహన్ ఏమంటాడండి? ముందర గూగుల్ డేటా కంపెనీ వస్తే నీళ్లు విద్యుత్తు కష్టం అయిపోతే ఉండవు అంటాడు. మళ్ళీ తర్వాత మాట మార్చి లేదు అలా కాదు, ఆ ఒప్పందం మాదే అంటాడు. అంటే వాళ్ళు వచ్చేటువంటి కంపెనీలు కానీ, పెట్టుబడులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళు తీసుకొచ్చామని చెప్పి గొప్పని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారు ఆశయం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో అన్ని రంగాల్లో పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక తపంతో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చూసే వాళ్ళు పరిశ్రమలు వస్తున్నాయి కానీ, పెట్టుబడిదారులు వస్తున్నారు కానీ, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉండేంత కాలం మీరు పెట్టినటువంటి 2023లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏదైతే ఉందో ఆ సమిట్ లో 13,28,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పింది. ఎక్కడా కూడా కనీసం ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవు. అభివృద్ధి చెందేటప్పుడు, పరిశ్రమలు వచ్చేటప్పుడు, రాష్ట్రం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటప్పుడు మీరు చూసి ఆనందించాలి, గర్వపడాలి, సిగ్గుపడాలి, మీరు సహకరించాలి. అంతేగాని నిన్న కోడిగుడ్డు మంత్రి ఏమంటాడండి? పెట్టుబడి అంటే కోడిగుడ్డు పెట్టాలి, పొదగాలి అంటాడు ఆ రోజు. ఇవాళ ఏమంటాడండి? ఆయన కోడిగుడ్డు పెట్టింది, పొదిగింది ఏంటో తెలుసా అండి? విస్తన్నపేటలో రిసార్ట్ పెట్టుబడి పెట్టి 600 ఎకరాల అక్రమంగా అమాయక రైతుల దగ్గర నుంచి, బీపాటాల దగ్గర నుంచి కొట్టేసి 2 కొండల మధ్యన పూర్తిగా ప్రకృతి విఘాతం కలిగించి పెద్ద నీటి వాగులను సైతం విధ్వంసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి గుడివాడ అమర్. ఏమి ఆ రోజు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నాడు. నేను ఈ పరిశ్రమ తీసుకొచ్చానని చెప్పి ఎక్కడైనా ఈ యొక్క గుడివాడ అమర్నాథ్ గాని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు చెప్పగలిగారా? అమర్, నువ్వు చేసిన అభివృద్ధి చూసి, అమరావతి చేసిన అభివృద్ధి చూసి 95,000 మెజార్టీని కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే అర్థం చేసుకోవాలి, అమర్ని నియోజకవర్గంలో నీకు దిక్కు లేదు, నువ్వు వేస్ట్ అసలా అని చెప్పి తేల్చేశారు.
ఈ దిక్కులేనటువంటి మనిషి అమరు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ మానుకొని కోడిగుడ్డు మంత్రిగా ఉన్నటువంటి, మాజీ మంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఇప్పటికైనా చూసి బుద్ధి తెచ్చుకో. నీ మాతృ పార్టీయే టీడీపీ పార్టీ, నీకు రాజకీయ జన్మ ఇచ్చినటువంటి పార్టీ. అటువంటిది నువ్వు అవాకులు చవాకులు మాట్లాడటం చాలా దారుణం. 11 సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు, ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలాంటి వేషాలు వేస్తే రాష్ట్ర ప్రజలు ఇంకా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డితో సైతం ఉన్నటువంటి వాళ్ళ దొంగలందరినీ కూడా తరిమేస్తారని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఏదైతే సూపర్ సక్సెస్ అయిందో సమిట్, దానికి సహకరించినటువంటి విశాఖ జిల్లాలో ప్రభుత్వ అధికారులు, విశాఖ ప్రజలు, ముఖ్యంగా ఇంత పెద్ద సమిట్ సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీకు సర్వదా మేము రుణపడి ఉంటామని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మీరందరూ భాగస్వాములు అయ్యి కూడ ప్రభుత్వానికి ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.